కుంభమేళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్నయ్య? అద్భుతంగా ఉంది. అద్భుతం అంటే ఇంకొక వర్డ్ లో చెప్పు. సక్సెస్ఫుల్ జర్నీ. అంటే ఆ జర్నీ ఎలా అనిపించింది? సక్సెస్ఫుల్ గా చేశాము. రాని మా ఫ్యామిలీ గ్రూప్ లో రాని వాళ్ళు ఎందుకు రాలేకపోయినావా అనేంత బాధపడేట్టుగా ఉంది. చాలా మంది భయపడ్డారు ఇక్కడికి రావడానికి, కానీ మాకు ఆ భయమే తెలియదు. అమ్మాజీ వల్ల మాకు అట్లా టైం గడిచిపోయింది. మొత్తం అలా అన్ని సుశీల రావడం వల్ల, మా చెల్లెలు సుశీల విజయవాడ నుంచి రావడం వల్ల, ఈ గ్రూప్ కి యాడ్ అవడం వల్ల ఎక్స్ట్రా బోనస్ పాయింట్స్ వచ్చినాయి. బ్రహ్మాండంగా అసలు అలుపు గెలవ. అన్నయ్య సూపర్. మీకు ఎలా అనిపించిందండి కుంభమేళ ఎక్స్పీరియన్స్, జర్నీ ఎక్స్పీరియన్స్? ఈయనకైతే కండవా వేసాం. ఇప్పుడు చాలా బాగుంది. ఏదో చిన్న చిన్న ట్రబుల్స్ ఉన్నా కూడా స్మూత్ గా సేఫ్ గా జరిగింది. బాగా ఆర్గనైజ్ చేశారు. మీ వైఫ్ గారు ఎప్పుడు సెల్ఫీస్ లో కూర్చుంటారండి? ఎక్కువ మాట్లాడకుండా కండవా వేసాం, ఆయనకు సన్మానం చేశాం. చాలా బాగుందా? చాలా. అందరికి ఏం మెసేజ్ ఇస్తారు దీని గురించి? ధైర్యంగా వెళ్ళి రావచ్చు, కలిసికట్టుగా వెళ్తే. మెసేజ్ ఇప్పుడు కష్టాలు వచ్చినా కూడా అధిగమిస్తాము కలిసికట్టుగా. కష్టాలు వచ్చినా గానీ ధైర్యంగా అధిగమించి వెళ్ళగలిగాము. అన్ని కోట్ల మందిలో మేము చాలా స్పెషల్ గా హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగాము. దాన్ని ఒక ఎక్స్పీరియన్స్ మంచిగా చాలా అద్భుతంగా ఎంజాయ్ చేయగలిగాము. 100% సక్సెస్ఫుల్ గా జరిగింది. చాలా ముందు వచ్చే ముందు భయపడ్డాం కానీ భయపడ్డంత ఏం లేదు. అందరు గ్రూప్ వైజ్ గా ఇట్లా వచ్చి ప్లాన్ ప్రకారం వస్తే 100% సక్సెస్ కాగలుగుతాము. చాలా బాగా జరిగింది ప్రోగ్రాము. మనందరం కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యామిలీస్ అందరూ కూడా అందరు కలిసిపోయి మంచిగా ఎంజాయ్ చేశాము. ఈ ట్రిప్ అనేది 4 రోజులు జరిగినట్లే లేదు, వాస్తవంగా మంచిగా జరిగింది. యాక్చువల్ గా వీరు ఖమ్మంలో వర్తక సంఘం ప్రెసిడెంట్. యాక్చువల్ నాకు ఎవరో కూడా తెలియదు, పరిచయం లేదు. బట్ అందరితో కలిసిపోయి మింగిల్ అయ్యి మమ్మల్ని కూడా మాతో సమానంగా ఆడారు. నిజంగా గ్రేట్ అండి మీరు. కుంభమేళ ఎలా ఎంజాయ్ చేశారు? మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? కళలో కూడా ఊహించలేదు మేము కుంభమేళాకి అటెండ్ అవుతామని. కానీ వచ్చిన తర్వాత ఇంకా అసలు మాకు టైం తెలియలేదు. అక్కడ అసలు చాలా బాగుంది, ఏర్పాట్లు బాగున్నాయి. ఎవరైనా వెళ్ళదలిచిన వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. అంత బాగుంది. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. వచ్చేటప్పుడు చాలా భయపడుతూ లక్షల్లో జనాలు ఉన్నారు ఘాట్ దగ్గర అని అనుకున్నాం, కానీ భయపడడం తేలేదు. చాలా బాగుంది. జర్నీ విషయానికి వస్తే అసలు ఇంత 3 days నుండి 4 days నుండి ఎలా గడిచిందా అనిపించింది. ఆ గ్రేట్నెస్ అంతా కూడా సుశీల అక్కడే చాలా బాగా జరిగింది. నేనేం చేశా? కుంభమేళ కూడా చాలా బాగా జరుగుతుంది, చాలా ప్రశాంతంగా జరిగింది. బాగుంది. సుశీల వల్ల మా అందరిలోకి యంగ్ బాయ్ వీడికి ఎలా అనిపించింది చెప్దాం. వీడు స్టడీ ఆఫ్ చేసుకుని మరీ దీనికోసం వచ్చాడు. హైదరాబాద్ సిఎస్ స్టూడెంట్. చెప్పు నాన్న, ఎలా ఉంది నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాలో చూసిన న్యూస్ బట్టి చాలా మందికి భయం వేస్తుంది రావడానికి, కానీ అది 100% నిజం కాదు. అది సోషల్ మీడియాలో చెప్పింది నిజం అవ్వచ్చు, కానీ మేము వచ్చినప్పుడు అలా ఏం జరగలేదు. ఛాలెంజెస్ కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది, కానీ ఇంత పెద్ద అవకాశం వచ్చినప్పుడు అవి ఫేస్ చేయడం తప్పదు. అది మరి మనం అడ్జస్ట్ చేసుకొని అందరు కలిసికట్టుగా ఇంత వచ్చాము. అసలు చాలా ఎంజాయ్ చేసాము. ప్రతి స్టూడెంట్ కి నువ్వేం చెప్తావు? ఇలాంటి అవకాశాల కోసం ఇట్లాంటి అవకాశాలు అసలు వదులుకోవద్దు. చదువులు పక్కన పెట్టి, అంటే ఎగ్జామ్స్ అవసరం ఉన్నప్పుడు కాకుండా మిగతా టైమ్స్ లో ఇట్లాంటి డివోషనల్ థింగ్స్ కి మీరు టైం డివోట్ చేస్తే మీ లైఫ్ అనేది చాలా బాగుంటది. అసలే 144 years కి ఒకసారి వచ్చేది. చాలా బాగా చెప్పావు, సూపర్. అనుపమ కపూర్, ఈయన సింగర్ అండి, ఘంటసాల శిష్యులు వీళ్ళ నాన్నగారు. వీరు ఎప్పటి నుంచో సింగర్. ఈయన పాట పాడితే అందరూ టిఫిన్ కూడా తినకుండా ఇక్కడ కూర్చుంటారు. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? మీ ఎక్స్పీరియన్స్? మనం ఇండివిజువల్ గా వస్తే ఎంతో ఇబ్బంది పడాల్సి ఉంటది, కానీ ఒక్క మనిషి అనుకుంటే ఏమైనా చేయగలడని చెప్పేసి చక్కటి ప్లానింగ్, చక్కటి ఇంప్లిమెంటేషన్ ఉన్నటువంటి మా బ్రదర్ ఇన్ లా సంజయ్ టీమ్ లీడర్షిప్ లో మేము అందరం బయలుదేరాం. అసలు అద్భుతం. ఆల్ ఇన్ వన్ అతనే. మా బామ్మర్దని చెప్పడం కాదు, మేమందరం కూడా ఎంత హ్యాపీ అంటే మన ఇంట్లో కూడా ఇంత టేస్టీగా దొరకదు. మంచి ప్రతిరోజు మన భోజనాలే చక్కగా. సార్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి కుంభమేళా గురించి. అంటే కుంభమేళాలో అద్భుతం. అసలు చాలా పరవశించిపోయాము. జర్నీ పరవశమే, అది మరింత పరవశమే. హ్యాపీ హ్యాపీ మర్చిపోలేని మధుర క్షణాలు ఇవి మాకు. వీరి వైఫ్ అనమాట అనుపమ. ఎలా అనిపించింది నీకు? నేను ఇలా వస్తానని అసలు నేను అనుకోలేదు. అక్కడికి వెళ్ళాక కొంచెం ఇబ్బంది అయింది, కానీ ఆ కుంభమేళ స్నానానికి వెళ్ళిన తర్వాత, ఆ స్నానం చేసిన తర్వాత, స్నాన టైంలో అసలు ఏమీ గుర్తుకు రాలేదు. చాలా హ్యాపీగా ఉంది. అందరూ వీలైనంత వరకు
వెళ్లి కుంభమేళాలో పార్టిసిపేట్ చేయండి, మంచిగా స్వామివారి దర్శనం చేసుకోండి. మీకెలా అనిపించింది? మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా బాగా జరిగింది. టీవీలో వచ్చే న్యూస్ చూసి భయపడ్డాం, కానీ ఇక్కడికి వచ్చాక చాలా హాయిగా జరిగిపోయింది. హరహర మహాదేవ శంభో శంకర. మీకెలా అనిపించిందండి? కుంభమేళాకి వచ్చేటప్పుడు సోషల్ మీడియాలో చూసి ఈ ట్రాఫిక్ వల్ల భయం వేసింది, కానీ వచ్చాక మాత్రం స్నానం చేసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఎంత ట్రాఫిక్ అయినా స్నానాల దగ్గర మాత్రం ఇబ్బంది అయితే లేదు. ఎవరికైనా ఇదే ఇన్ఫర్మేషన్. 30 గంటలు ప్రయాణం చేసినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. 30 గంటలు ఎందుకు పట్టింది? మా అమ్మ గేమ్స్ తో మేము ఫుల్ గా ఎంజాయ్ చేసాం. అమ్మ అంటే ఎవరికి తెలీదు, సుశీల గేమ్స్ తో మేము ఫుల్ గా ఎంజాయ్ చేసాం. నా జనరేషన్ వాళ్ళకి చెప్తున్నాను, ఇది మన పేరెంట్స్ జనరేషన్ కాదు, మన గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ కూడా దక్కని అవకాశం. ఇలా నాకు దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని ఎవరూ మిస్ చేసుకోవద్దు దయచేసి. ప్లీజ్ అందరూ కుంభమేళా స్నానం చేయండి. మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా బుజ్జి గారు? మా ఎక్స్పీరియన్స్ కుంభమేళాకి రావడం అనేది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ ఈ 44 రోజులు 144 రోజులు సంవత్సరాల తర్వాత ఒకసారి వస్తుంది అంటున్నారు, కానీ ఎలా అలా వద్దా అనుకుంటే కుదరలేదు. అనుకోకుండా మా పసుమర్తి గ్యాంగ్ తో మేము యాడ్ అయ్యి వచ్చాము. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, అన్లిమిటెడ్ ఎక్స్పీరియన్స్, సూపర్ 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 మంచి ఫుడ్, డైలీ పిక్నిక్ వాతావరణం, డైలీ వనభోజనాల వాతావరణము, బస్సులో ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంజాయ్ చేశాము. థ్యాంక్స్ టు జనానికి ఏం చెప్దాం అనుకున్నా, వెళ్ళొచ్చా? భయపడాలి. ఇంకా 4 రోజులు ఇంకా మా వీడియో చేరేటికి ఆల్రెడీ టైం అయిపోతూనే ఉంటుంది నాకు చూసి. అక్కడ వెళ్ళకపోవడం అనేది వాళ్ళకి పాపం దురదృష్టం అనుకోవాలి. అవకాశం ఉంటే మాత్రం వెళ్లాల్సిందే. వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేయండి. మంచిగా ఉంది అక్కడ. దాని ఏమంటారు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ గానీ వాళ్ళు మాకు చాలా బాగుంది అక్కడ. ప్లీజ్ కూడా చాలా కొన్ని కోట్ల మంది అక్కడ ఉన్నారు. ఇన్ని లక్షల మంది హిందువులు కూడా బీజేపీకి ఓటేసి మళ్ళీ ఇట్లాంటి అవకాశాలు అందరికీ కల్పించాయి. ఇక్కడ మాట్లాడేది, ఇక్కడ చెప్పేది అసలు కాదు బాబు. ఇప్పుడు అక్కడ రాజకీయాల గురించి అవసరమా? రాజకీయాల గురించి కాదండి, హిందువుల ధర్మం ఏంటి వాళ్ళ అక్క వచ్చేసిందండి మధ్యలో, కింద మాట్లాడమంటే రాలేదు. అసలు ఇతను అడిగింది ఏంటి అసలు సమాధానం? ఇదే మాట్లాడేది. కూల్ అండి, కుంభమేళాకి వచ్చి కూల్ అవటం నేర్చుకోవాలండి. అక్కడ బాగా చెప్పు. అసలు అతను నేను మాట్లాడుతున్నా. మంచిగా వెళ్ళండి, టైం ఉంది. ఇంకా 4 రోజులు మాత్రం టైం ఉంది. కుంభమేళాన్ని ఎంజాయ్ చేయండి. పవిత్రమైన కుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మళ్ళీ మన జనరేషన్ లో ఇది రాదు కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. భాస్కర్ రావు గారు, ఉమా గారు, వీళ్ళు అసలు ఈ పసుమర్తి ఫ్యామిలీ బ్యాచ్ లో ఒకళ్ళుగా మా బంధువుల కంటే ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఆర్గనైజ్ చేసిన భాస్కర్ రావు గారు మాకు కూడా బాగా పరిచయం అయ్యారు. చాలా హ్యాపీగా ఉందండి. మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? పులకండ రమేష్ గారు, పసుమ సంజయ్ గారు ఆధ్వర్యంలో చాలా బాగా చేశారు. వారి వల్లే మేము కూడా ఈ టూర్కి రావడం జరిగింది. కుంభమేళాలో అనుకున్న భయపడాల్సిన అవసరం లేదు. ఎంతమంది అయినా వెళ్ళొచ్చు, ఎంతమంది అయినా స్నానాలు చేసి రావచ్చు. ఎటువంటి అకామిడేషన్ కానీ అన్ని చాలా బాగా జరిగినాయి. అమ్మాజీ గారు చాలా బాగా గేమ్స్ కండక్ట్ చేశారు. అమ్మాజీ ఎవరికి తెలియదు, నా పేరు సుశీల. మీకు ఎలా అనిపించింది ఉమా గారు? చాలా చాలా బాగుందండి. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. భయపడినంత ఏమీ లేదు, కానీ చెయ్యాలి, స్నానాలు అందరూ చెయ్యాలి తప్పకుండా. 144 ఏళ్ళకి ఒక్కసారి వచ్చేది, మనం మిస్ చేసుకోవద్దు, తప్పకుండా చెయ్యాలి. చాలా బాగుంది. మా వాళ్ళందరూ చెప్పేశారండి. మళ్ళీ ఒకసారి నేనేం చెప్తున్నానంటే, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా 3 days టైం ఉంది కాబట్టి చక్కగా వెళ్ళండి, కుంభమేళాలో స్నానం చేయండి, పుణ్యాన్ని పొందండి. బాయ్. హలో, ఒక్క నిమిషం. కుంభమేళాలో మాకు లాస్ట్ మాకు అకామిడేషన్ ఇచ్చిన మా అల్లుడితో ఉన్నాడు అక్కడ. ఎక్స్పీరియన్స్ ఏంటంటే చెప్పలేకపోయారు కదా, పోనీ మీకు నచ్చిన స్టైల్లో చెప్తారా? ఎక్స్పీరియన్స్ ఏం లేదండి, మంచిగా వెళ్ళడానికి చాలా భయపడ్డాను నేను. అయితే మా వారే మనకంటే పెద్దవాళ్ళు కూడా వెళ్తున్నారు, నీకేం భయం లేదు వెళ్దాము అని చెప్పేసి అంటే ఇంకా బయలుదేరాము. మాతో పాటు మా కోడల్ని కూడా తీసుకొచ్చాము. చాలా ఎంజాయ్ చేసామండి. చాలా హ్యాపీ. రాధా గారు సూర్యాపేట నుంచి వచ్చారు. రాధా గారు భాస్కర్ రావు గారి ముద్దుల అక్క. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఈ పసుమర్తి ఫ్యామిలీతో మీ జర్నీ ఎలా అనిపిస్తుంది? నాతో కూడా మీ జర్నీ ఎలా ఉంది? పసుమర్తి ఫ్యామిలీ అని స్పెషల్ గా ఉందండి. నా ఫ్యామిలీ తోటే ఉంది. వెరీ గుడ్. వాళ్ళ ఫ్యామిలీ నేను, వాళ్ళ ఫ్యామిలీ నెమ్మది. ఎలా అనిపించింది? ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? ఏదైనా కానీ
సత్సంగానికి ఉన్నంత బలం దేనికి ఉన్నది కాబట్టి ఇట్లా అందరం కలిసిపోవడం నాకు చాలా సంతోషంగా ఉంది, హ్యాపీ. ఎలా ఉంది మీకు ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. స్పెషల్ గా కూడా రాదు. ఇప్పుడు జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీలో ఎవరైనా చెప్పండి గట్టిగా. ఇంకా 3 రోజులు టైం ఉంది కాబట్టి అందరు ఇప్పుడు కూడా భయపడుతున్నారు. స్టిల్ ట్రాఫిక్ ఉంది, ఇరుక్కుపోతారు, 3 రోజులు ఉండిపోతారు అది అని చెప్తున్నారు కదా. ఒక్క పాయింట్ ఎవరైనా చెప్తారా? భయపడద్దు ఎవరైనా చెప్తారా? ట్రాఫిక్ భయం లేదు, అకామిడేషన్ భయం లేదు, స్నానాల దగ్గర బోటింగ్ వాళ్ళు చాలా కోఆపరేషన్ ఉన్నారు. అందరూ వెళ్లి స్నానాలు చేయండి. ఖమ్మం వర్తక సంఘం ప్రెసిడెంట్ గారు ఒక పాయింట్ చెప్తారంటే విందాం. మహాకుంభమేళ అనేది హిందువులందరికీ కూడా ఒక పండుగ లాంటిది. ఇది 144 సంవత్సరాలకోసారి వచ్చేటువంటి మహాకుంభమేళ కాబట్టి ప్రతి హిందువు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. కొద్దిగా ఈ మహాకుంభమేళ అనేది ప్రతి హిందువు కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. 144 సంవత్సరాలకోసారి జీవితంలో ఒక్కసారి వస్తుంది కాబట్టి ఇది తప్పనిసరిగా ప్రతి హిందువు ఉపయోగించుకోవాలి. దీనికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా యూపీ గవర్నమెంట్, యోగి ఆదిత్యనాథ్ అన్ని కూడా ఎక్కడ సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రతి భక్తుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ప్లాన్ ప్రకారం పోతే ఎక్కడ ఇబ్బంది జరగదు. మేము అలాగే వెళ్ళాం. ముందు కొద్దిగా భయపడ్డా, అయినా కానీ మంచిగా జరిగింది, ఇబ్బంది ఏం లేదు. అక్కడికి ఒక ప్లాన్ చేసుకొని పోతే బాగుంటుంది. ఈ కుంభమేళ ప్రయాణం అనేది చాలా కష్టమని అందరూ చెప్తున్నారు. దానికి ఉదాహరణ ఈజీగా వెళ్లి రావచ్చాను. దానికి నేనే ఉదాహరణ. నాకు చేత కాకపోయినా బ్రహ్మాండంగా జరిగింది. ఎవరు భయపడాల్సిన పని లేదు. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. కళలో కూడా ఊహించలేదు ఈ కుంభమేళ స్నానం చేస్తా అని. ఇప్పుడు చేసి వచ్చినా కూడా ఇంకా ఇది నిజమా కళ అనిపిస్తుంది. అట్లా ఉంది నాకు ఇంకా ఎక్స్పీరియన్స్. అనుకోకుండా 1 డేలో ప్లానింగ్ చేసుకుని ట్రిప్ ప్లానింగ్ చేసుకుని వెళ్ళొచ్చాము. అక్కడికి వెళ్ళాక చేశాక ఆ ఎక్స్పీరియన్స్ అసలు మాటల్లో వర్ణించలేము. ఎవరికి అవకాశం ఉన్నా వదులుకోవద్దు. ఏ పనులున్నా పక్కకు పెట్టి ఫస్ట్ దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఈ 4 రోజులు ప్రోగ్రామ్ మొత్తానికి ఆర్గనైజర్ సంజయ్ అంటున్నారు కదా. ఎవరైనా సరే అందరూ చెయ్యింది. సంజయ్ నువ్వు అసలు చిక్కట్లేదు. ఈ ప్రోగ్రాము, ఈ కుంభమేళ ఎక్స్పీరియన్స్ నీకు ఏమనిపించింది? ఏం చెప్పాలనుకుంటున్నావు జనాలకి? ఏం చెప్పాలనుకుంటున్నావు? నాకు కుంభమేళ ఎక్స్పీరియన్స్ కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక ట్రిప్ పోయి వచ్చిన ఎక్స్పీరియన్స్ బాగుంది. కుంభమేళ ఎలా నచ్చింది? అందరు వెళ్ళొచ్చా? కుంభమేళ ఓకే, అందరికీ ఓకే. అందరు చెప్పే మాటే కదా అది. మనం మన ఫ్యామిలీ మెంబర్స్, కస్టమర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్ళి రావడం అనేది బాగుంది. దీనికి ఫస్ట్ ఆర్జురాలు సంధ్య, కృష్ణబావ, తర్వాత రమేష్ బావ, వీళ్ళ ముగ్గురు పట్టుబట్టి కదిలింది రథం. అది పరిస్థితి. బట్ ఎనీహో అందరి ఆధ్వర్యంలో చాలా బాగా జరిగింది. అందరిలోకి పెద్ద దిక్కు అనమాట. ఇక్కడ కూర్చుని మెయింటైన్ చేయటం, ఫుడ్ వడ్డీయటం, మేమందరం కూర్చుని తింటున్నాము. అత్తయ్య మాత్రం ఏకంగా కలిపి కూడా పెడుతుంది అనమాట. అంత గ్రేట్ మా అత్తయ్య. సో మా అమ్మ వాళ్ళ బ్యాచ్ అనమాట వీళ్ళందరూ. మా అమ్మాయినా అంతే. సరే అత్తయ్య, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈ కుంభమేళ? అసలు ఏం చెప్పాలనుకున్నావు జనానికి? కుంభమేళకి మేము వస్తామనుకోలేదు. ఆ అవకాశం అసలు రాదనుకున్నాను. అట్లాంటిది నాకు వచ్చింది అదృష్టం. మంచిగా మా బంధువులందరితో కలిసి వచ్చాము. బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మంచిగా స్నాన ఘట్టానికి వెళ్లి స్నానాలు చేశాము. నచ్చింది? అందరు వెళ్ళొచ్చు అంటావా? అందరు వెళ్ళొచ్చు. కష్టపడిన ఫలితం దక్కింది. థ్యాంక్ యూ అత్తయ్య. అనిపించింది బుజ్జి గారు, మదన్ గారు, సూర్యాపేట బుజ్జి గారు అంటే మా బ్రదరు, మదన మోహన గోపాల కళ్యాణ చక్రవర్తి, ఖమ్మం వాస్తవ్యులు. వీళ్ళిద్దరూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నారో మనతో షేర్ చేసుకోవడానికి ముందుకు వచ్చారు. చెప్పండి. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నువ్వేమంటావు? అంతేగా అంటావా? ఈ కుంభమేళకి వెళ్ళాలని మొదటి నుంచి అనుకుంటున్నాం కానీ కుదరటం లేదు. అనుకోని విధంగా బస్మతి ఫ్యామిలీలో పెట్టడం వల్ల మా నాన్నగారు వాళ్ళు వస్తారన్న వాళ్ళు ఆగిపోవడం వల్ల మాకు ఆపర్చునిటీ కలిగింది. మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు బస్మతి ఫ్యామిలీకి ధన్యవాదాలు. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. అక్కడ స్వామీజీలను చూసినప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఎలా ఉన్నారండి ఇంత ప్రశాంతంగా అని అడిగితే, ఫ్యామిలీలందరినీ వదిలేసి రండి ఇంతే ప్రశాంతంగా ఉంటారని చెప్పారు. అబ్బా